నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. వివిధ వార్తాపత్రికల్లోనే ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడుకు సంబంధించి ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం అనే ఒక హెడ్లైన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఖాందీసీలకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ 2019 ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్. మండిపడిన విపక్షాలు అంగీకరించలేదంటున్న మమతా విషయాన్ని ప్రధానంగా అది వార్త కనిపిస్తూ ఉంది. సిఏ చట్టం 2019లో వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో తర్వాత మేము గేట్లు తెరిస్తే భారస ఖాళీ అంటూ కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా భారస కుట్రలు చేస్తున్నాయని మణుగూరు ప్రజాదేవుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పేదలు అర్హులకి ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో దాంట్లో కూడా అది ఉన్నటువంటి పరిస్థితి. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ళ నమూనాను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 26 రోజులుగా ఏం చేశారు, నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందంటూ కూడా ఎస్బీఐ కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక చేసింది. అలాగే మరొక వార్త చేసుకుంటే అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం అనేది కనిపిస్తుంది. ఇక సెలియన్ మర్ఫీకి ఆస్కార్తో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తర్వాత షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి అనే ఒక వార్త మనకి ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమావేశాలు వరుసగా భాజపా అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు అనేది కనిపిస్తుంది. నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి అనేది కూడా ప్రధానంగా వార్త హైలైట్ అవుతుంది. కోదండరెడ్డి కూడా నేను కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసు అదుపులో ప్రణీత్ ఎక్కడ అంటూ కూడా ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఎస్బీఐలో ఆధారాలు ధ్వంసానికి కారణాలపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతుందనే ఒక వార్త కూడా ఈనాడుకు సంబంధించి ప్రధానంగా వార్త హైలైట్ అవుతుంది. అది కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అనేది ఒక ప్రశ్నార్థకంతో వార్త కనిపిస్తూ ఉంది. తిరుగులేని దివ్యాస్త్రం అంటూ కూడా సిఏ చట్టకు సంబంధించినటువంటి, అలాగే అగ్ని 5 క్షిపణితో విజయవంతంగా పరీక్ష. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, పాక్ సంబంధించినటువంటి నిరసన అది కూడా వార్త కనిపిస్తుంది. భారత అమలు పదలోకి MIRV టెక్నాలజీ బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్కు పట్ట అంటూ కూడా వార్త కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అమల్లోకి CAA గడువు పెంచమనే మరొక వార్త కనిపిస్తుంది. ఇక వడ్డీ లేని రుణం అనేది కనిపిస్తున్న పరిస్థితి వాస్త. మోదీ మిషన్ సౌత్ 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల సుడిగాలి పర్యటన వార్త కనిపిస్తుంది. ఇక అందులో ఏపీ, తెలంగాణలో 16, 17, 19 తేదీల్లో ఆయన పర్యటన ఉండబోతుంది. నేడు రాష్ట్రానికి అమిత్ షా కూడా రాబోతున్న పరిస్థితి. నేడో రేపు బీజేపీ రెండో జాబితా, కరీంనగర్ బీఆర్ఎస్ కథన భేరి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా ప్రణీత్ రావు ఎక్కడ అనేది కూడా ఆంధ్రజ్యోతికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదు, మామ అల్లులు తండ్రి కొడుకులే మిగులుతారు. మణుగూరు ప్రజాదీవన సభలో సీఎం కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అలాగే అమల్లోకి CAA లోక్సభ ఎన్నికల ముంగట వివాదాస్పద చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం అనే వార్త కనిపిస్తోంది. 17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ ఉత్తర్వులు జారీ చేస్తున్న ప్రభుత్వం అనే వార్త కనిపిస్తుంది. టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ, ఓ చెల్లెమ్మను చంపేశారంటూ కూడా ఒక వార్త మరొక కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నేడు క్యాబినెట్లో భేటీ అనే వార్త హైలైట్ అవుతుంది. అలాగే పదవుల కోసం పోయేటోళ్లతో పరేషాన్ వద్దు, చేవెళ్ల నల్గొండ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. అలాగే నేడు రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త కనిపిస్తుంది. అమ్ముడు పదలో దివ్యాస్త్రం, అగ్ని 5 పరీక్ష దిగ్విజయం, విజయవంతంగా లక్ష్యాల ఛేదన, స్వదేశీ ఖండాంతర క్షిపణి, అత్యాధునిక IMRV సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఒక వార్త హైలైట్ అవుతుంది సాక్షికి సంబంధించి. చివరిగా మనం వెలుగు చూద్దాం. వెలుగు సంబంధించి అగ్ని 5 పరీక్ష సక్సెస్ అనేది ఒక వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 24 గంటల్లో ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే, ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం అనే వార్త కనిపిస్తుంది. అమల్లోకి CAA గెజెట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. అలాగే మరొక వార్త చూసుకుంటే యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడం, దర్శించుకోవడం ఒక వార్త కనిపిస్తుంది. మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు, నిషేధిత జాబితాలో ఉన్న ఊళ్ళో ఎంపీ సంతోష్కు పట్టాలు ఎందుకు వచ్చిందని ఒక ప్రశ్నార్థకంతో వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్గా ప్రారంభించున్న ప్రధాని మోదీ. రాష్ట్రంలో 3 రోజుల పాటు ప్రధాని మోదీ టూర్. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్, కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సో చివరిగా చూసుకుంటే పవర్ ర్యాంకింగ్లో పతనం,
గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో వెనుకబడ్డ డిస్కమ్లు అనేది ఒక వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే. ముందుగా ముస్లిమేతరులకు సంబంధించినటువంటి ప్రధానంగా సీఏ చట్టం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం నిన్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది, మామ అల్లుళ్ళు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంటుంది, కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వలసలు వెళ్ళు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సీఎం వ్యాఖ్యలు నిజంగా అలాంటి ఊతమిచ్చేలాగా ఉన్నాయా? నిజంగా ఖాళీ కాబోతుందా? అసలు ఏ విధంగా ఉండబోతుంది? స్వయంకృత అపరాధమే ఆ పార్టీకి దెబ్బతీస్తుంది. కాంగ్రెస్ పార్టీ పిలిస్తే వచ్చేటట్టు వెళ్ళేది అక్కడ ఇప్పుడు నుంచి అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మిగతా ఉన్నారు. టీఆర్ఎస్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు రాజకీయాలకు ప్రత్యామ్నాయ పార్టీ ఏది కనబడుతుందంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు భావిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది నేతలు కొంతమంది సీఎం కలిసిగా ఫోటోలకు అనుమతించి ఫోటోలు బహిరంగతం చేస్తే కొంతమంది సీఎంను రహస్యంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా మంది. వాళ్ళందరూ ఖచ్చితంగా అంటే గేటు ఓపెన్ చేస్తే వస్తాడు ఉన్నారు. చెప్పారు రేవంత్ రెడ్డి, మేము గతంలో లాగా ఫిరాయింపులను ప్రోత్సహించము, ప్రభుత్వాలను అంటే ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను కట్టిగట్టి చేరుకుంటాం అని చెప్పారు. అదేవిధంగా పార్టీలను నిర్వీర్యం చేయడం మాకు ప్రతిపక్షంలో ఉండాలి, ఖచ్చితంగా మాకు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, మాకు సలహాలు సూచనలు అందించే వాళ్ళు ఉండాలి, వాళ్ళ సలహాల సూచనలను బట్టి రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ కోణంలోనే వెళ్ళారు రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ. కానీ పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుస్తాము అని ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చెప్పడము కొంచెం జనాలు కూడా కొంచెం విసుగు వచ్చే విధంగా ఉన్నాయి. బీజేపీకి ప్రస్తుతం ఒక దివంగతులు అయ్యారు కాబట్టి 38 మంది బీఆర్ఎస్ ఉన్నారు, 8 మంది బీజేపీకి ఉన్నారు. మొత్తం కలిస్తే 46. ఈ ఎంఐఎం కూడా కలిసి అనుకో అంటే బీజేపీ ఎంఐఎంలు ఉత్తర దక్షిణ ధృవాలు కలవవు. ఒకవేళ కలిసిన అధికార కాంక్షతోటి అధికార దాహంతో కలిసిన అదొక 7 స్థానాలు అంటే 38 + 8 46 + 53 అయితే అయినా వీళ్ళకు మెజార్టీ కనబడదు. మెజార్టీ లేదు. 119లో కనీసం 60 స్థానాలు ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. జనంలో కూడా ఏ చర్చ జరుగుతా ఉన్నది. మాట్లాడితే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము, మాట్లాడితే మేము వస్తున్నాము, ఎన్నికల తర్వాత మేము వస్తున్నాము, ఎట్లా వస్తారు వీళ్ళు? ఎస్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ కుట్రలో భాగంగా భాజపా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే రెండు పార్టీలు ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అదే నేను అదే అంటున్నాను. ఈ రెండు పార్టీలు కలిపి 45 సార్. ఎస్, ఎంఐఎం కలిస్తే 53, 54 అవుతున్నాయి. మరి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది తీసుకురావాలి? అదొక అంశం. ఈ లోపు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పూర్తి స్థాయిలో ఓవైసీ కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి, అది మనం బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం మాట్లాడుకోవచ్చు. అదే అంటే ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ భావిస్తుంది. ఇంకా నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి కాబట్టి నిన్నటి వరకు ఇంకా మాతోటే ఉంది అని భావించినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎంఐఎం మేమే మిత్రపక్షం అని భావిస్తూ కూడా బీజేపీ ఆ మిత్రపక్షంలో 3వ పార్టీగా చేరితే కూడా వీళ్ళకి సీట్లు మెజార్టీ సీట్లు రావు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్థానం ఉండవు. అయినా ప్రభుత్వాన్ని కూలుతామడం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. పోనీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? విసుగు తెప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందా అంటే అది కూడా లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం లేదా? నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందా అంటే అది కూడా లేదు. వాగ్దానాలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, క్రమక్రమంగా అమలు చేస్తా ఉన్నారు, అమల్లోకి వస్తా ఉన్నాయి.
నిన్న ఒక పథకం అమలుకి వచ్చింది, ఈ రోజు ఒక పథకం అమల్లోకి రాబోతుంది. పెరేడ్ గ్రౌండ్ మైదానంగా ఈ రోజు బహిరంగ సభ పెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతోటి అక్కడ కూడా ఒక పథకాలు ప్రకటించే ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అందరికీ ఆదుకునే విధంగా, అందరికీ సహాయపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం పాలన చేస్తా ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు తిరస్కరిస్తారు అనేది విపక్ష పార్టీకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రజా తీర్పును కూడా ఇది పార్టీని గౌరవించేయా కనీసం అదే చెప్పాలి. ఎస్, మేము ప్రజా తీర్పును గౌరవించాం మేము అని చెప్పాలి కదా ఈ పార్టీలు. బీఆర్ఎస్ బీజేపీలు చెప్పాలి, మేము ప్రజా తీర్పును గౌరవించము, ప్రజా తీర్పును ఏ మాత్రం మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పి ప్రభుత్వాన్ని కూలగొట్టబడే బాగుంటుంది. అదే విషయం చెప్పారు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించిన లేకపోతే థియరీగా ఆలోచించిన ఎలా చూసినా కూడా క్లియర్గా కేవలం ఆరోపణలుగానే చూడాలి తప్ప కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా, ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితులు లేవని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇంకొక అంశం అంటే ప్రధానంగా చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో వలసలు కూడా అదే స్థాయిలో వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు 3 సభలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, పోటాపోటీగా 3 సభలు, ఇటువైపు కేసీఆర్ కానీ అటువైపు అమిత్ షా రాక్ కానీ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఇటువైపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల వేడి కూడా ఇక్కడ ప్రధానంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక కారణం అనుకోవచ్చు మనం. ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలు వాళ్ళ సంబంధించిన వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు 3 పార్టీలు ఏకకాలంలో అంటే ఒక రోజున 3 పార్టీలు సభలు నిర్వహిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కరీంనగర్ వేదికగా ఎన్నికల శంకారావం పూరించబోతా ఉంది. అక్కడ కేసీఆర్ మాట్లాడబోతున్నాడు. బీఆర్ఎస్ సవాలు కదరపేరి సవాలు అని పెట్టి ఇక్కడ కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అక్కడ ఎన్నికల అంటే ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తం చేసేందుకు అక్కడి నుంచి ఆయన కొంత సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో అంశం, బీజేపీకి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 2 ప్రధానమైనటువంటి సభల్లో పాల్గొనబోతున్నారు. ఒకటి సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఎంపీరియల్ గార్డెన్స్ తో సోషల్ మీడియా వారియర్స్, బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తోటి భేటీ అవుతున్నారు. ఆ తర్వాత ఎల్డీసీ జరిగే పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాలు ప్రసంగించబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో 1,00,000 మంది మహిళలతోటి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ సభలోనే 2,500 మహిళలకు ఇచ్చే కార్యక్రమం అంటే మహాలక్ష్మి పథకానికి అమలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే ఏకకాలంలో ఒకే రోజున 3 సభలు నిర్వహించడం అనేది కొంత రాజకీయ వేడి తగిలించిందని చెప్పచ్చు. ఎన్నికలకు ఇప్పుడే 3 పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి. అంటే ఈ నేపథ్యంలో జనాలకు కూడా ప్రధానంగా జన సమీకరణ చాలా కీలకం కానున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నా కూడా ఇటువైపు ఏపీలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ జన సమీకరణ, మా సభకి ఇంతమంది వచ్చారు, ఇంత దిగ్విజయం అనేది చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ పార్టీలన్నీ కూడా. సో ఈ రోజు అది కూడా చాలా కీలకం కానుంది అనుకోవచ్చు మనం. జన సమీకరణ అంటే డ్వాక్రా మహిళలకు వాళ్ళకి ఎట్లాగో డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్ గా ఉంటారు కాబట్టి గ్రామాలకు 2 గ్రూపులు వచ్చినా లేక గ్రామానికి ఒక గ్రూప్ వచ్చినా ఆ పరేడ్ గ్రౌండ్ సభ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్, సోషల్ మీడియా వారియర్స్, బీజేపీకి సంబంధించి సోషల్ మీడియా వారియర్స్ పిలుస్తా ఉన్నారు కాబట్టి బీజేపీకి చాలా మంది స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక యాప్ ను డెవలప్ చేసి వచ్చే ఆసక్తి కలిగిన వాళ్ళు దాంట్లో యాప్ లో పేరు నమోదు చేసుకుని మీ వివరాలు నమోదు చేసుకుని వాళ్ళు సోషల్ మీడియా వదిలారు. దానికి అంటే వాళ్ళు చెప్పేటువంటి ఇప్పటికే కృష్ణమూర్తి గారు చేరికలు కూడా ఉండే అవకాశం ఉందా మనకి ప్రధానంగా? ఎందుకంటే నోటిఫికేషన్ ముందు దాదాపుగా ఇటువైపు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచనల నేపథ్యంలో కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చాలా వరకు పక్క పార్టీలు చూస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇక్కడ మార్పులు చేర్పులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2-3 రోజుల్లో. బీఆర్ఎస్ లో చేరికలు అనేది
లేకపోవచ్చు దాదాపు ఎస్ ఎస్ మనకున్న సమాచారం. ఎస్ అమిత్ షా సమక్షంలో చేరికలు కూడా లేవు. ఎందుకంటే మొన్ననే నలుగురు కీలక నేతలు చేరేదు, వాళ్ళకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయినాయి అని అంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను రాజకీయ సభగా కాకుండా ప్రభుత్వ సభగా నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సభలు కూడా చేరికల కార్యక్రమం ఉండదు. రాజకీయ సభ పార్టీ కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ప్రేరణలో నిర్వహించేటువంటి సభ. అది ప్రభుత్వ పరంగా నిర్వహించే సభ, సెల్ఫ్ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి సభ. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కూడా చేరికలు ఉండవు. ఉంటే ఆ తర్వాత కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఉంటే ఉండొచ్చు. కానీ ఉన్నా కానీ కాంగ్రెస్ బీజేపీలోకి మాత్రమే ఉంటాయి. బీజేపీలో చేరిక పర్వం కొనసాగుతా ఉన్నాయి. రోజు ఒకరు కృష్ణమూర్తి గారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎస్, ఇప్పుడు న్యూస్ కన్నా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ట్యూన్. అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. జీవన క్రమంలో వచ్చే మార్పులేంటి? శరీర ఆరోగ్యాన్ని నిర్ధారించేటివి ఏమిటి? సమస్య పరిష్కారం, ఆరోగ్య సంరక్షణ. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు. హెల్త్ ప్లస్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్ లో. పల్లె పల్లెకు చరిత్ర. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, ఆ ఊరి పాడి. తీరని విభిన్న ఆచార వ్యవహారాలు, పాడి పంటలు, పల్లె జానపదాలు. సూర్యుడైన సలవచంద్రుడైన కోటి సుక్కలైన అష్టదిక్కులైన సమస్యలు, పరిష్కార మార్గాలు. పల్లెవాసుల జీవన స్థితిగతులపై ప్రత్యేక కార్యక్రమం మన ఊరు మీ అమ్మ. వెల్కమ్ బ్యాక్. ఎస్, కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మనం మాట్లాడదాం. అగ్నిఫై నిన్న పరీక్ష సక్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు సిఏఏ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం, మరొకసారి మనకి అగ్నిఫై సక్సెస్ అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఒక మిసైల్కు వివిధ రకాల హెడ్లు ఉండబోతున్నాయి. సో ఎలాంటి శత్రువుల నుంచి కూడా ఎదుర్కోవడానికి, అంటే ఇది చూసుకుంటే మనకి అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. శత్రు దేశాల యొక్క ఆయుధాలు అత్యంత కష్టంగా ఛేదించేటటువంటి మిషన్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి అగ్ని-5. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే ఒక ఇన్సిడెంట్ అనుకోవచ్చు మనం, అంటే రక్షణ శాఖకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సక్సెస్ అయింది ఒక పరీక్ష అనుకోవచ్చు మనం. కూడా స్వదేశీయంగా దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, మన హైదరాబాద్ డిఆర్డిఎల్ లో తయారైందని చెప్పేసి దీన్ని అంటా ఉన్నారు. ఇది నిజంగా మన శాస్త్రవేత్తల యొక్క గొప్పతనం. అంటే ఇంతవరకు మనం విదేశీ పరిజ్ఞానంతో కొన్ని మిసైల్స్ తయారు చేసాం. విదేశీ శాస్త్రవేత్తలు వాళ్ళ సహాయంతో కొన్ని, అంటే సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయం మేరకు మనం ముందుకెళ్లాల్సి వచ్చింది. కానీ పూర్తిగా స్వదేశీ మిజైలు, స్వదేశీ శాస్త్ర సాంకేతిక శక్తి, పరిజ్ఞానము మన శాస్త్రవేత్తలు, భారతీయ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. దీని ప్రయోగం కూడా సక్సెస్ అయింది. ఇది మన సైన్యం యొక్క అమూల్పదిలో
మరొక అర్థం చేరిందని చెప్పచ్చు. మనమందరం భారతీయులందరూ గర్వించాల్సిన సమయం, గర్వించాల్సిన అంశం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇంతవరకు యుద్ధాలలో ఉన్నటువంటి దీంట్లో ఆయుధాలలో కానీ అన్ని విదేశీ ఆయుధాలు, విదేశీ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి పరికరాలు. ఇప్పుడు మనం స్వదేశీయంగా అంటే సెల్ఫ్ గా మనం తయారు చేసుకొని, మనం ఉపయోగించుకొని, మనం ప్రయోగించుకొని, మన అమ్ముల పొడిలో పెట్టుకోవడం అనేది మనం గర్వించదగ్గ పరిణామం. భవిష్యత్తులో ఇట్లాంటి మరిన్ని ఉన్నత శిఖరాలు మన శాస్త్రవేత్తలు, మన డిఆర్డిఆర్ లాంటి డిఫెన్స్ సంస్థలు ముందుకెళ్ళాలి. ఆ కోణంలో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తూ ఉన్నది. కావాల్సినటువంటి సమృద్ధికరమైనటువంటి నిధులు కూడా ఆ సంస్థలకు అందించిన ద్వారా ఇది సాధ్యమైందని చెప్పొచ్చు రాజశేఖర్ గారు. ఎస్. ఇంకోటి మనం సిఏకి సంబంధించి 2019లో పెట్టినటువంటి సిఏ చట్టం, పౌర సరఫరాకు సంబంధించి, పౌర హక్కులకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే సో ఇది ఎలా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించి గతంలో నిరసనలు చెప్పినటువంటి పరిస్థితి, కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే నిన్న వారణాసిలో కొంతమంది సంబరాలు కూడా చేసుకున్నారు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే దీన్ని రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చు. ముందు నుంచి కూడా అమిత్ షా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా మేము ఎన్నికలకు ముందు విడుదల చేయబోతున్నాం, భారత్కు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం, ఆ చట్టాన్ని చేయడానికి కూడా కారణాలు కూడా చాలా సందర్భాలు వివరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇన్సెంటివ్గా ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్నికలకు ముందు ఏ విధంగా చూడొచ్చు? ఇది నిజంగా ఆహ్వానించే పరిణామం. ఎందుకంటే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిష్టవేసి ఇక్కడే సంతానాన్ని కానీ వాళ్ళు ఇక్కడే ఉండిపోతే అంటే వాళ్ళకు ఇటువంటి భారతీయ సంస్కృతి తెలియదు. తర్వాత వాళ్ళు ఇక్కడ అంటే పాస్పోర్ట్ తీసుకొని వచ్చారా, వీసా మీద వచ్చారా అంటే కాదు, అక్రమ చొరబాటుదారులు వీళ్ళంతా. మనం పశ్చిమ బెంగాల్లో చూడొచ్చు, బంగ్లా సరిహద్దులో పశ్చిమ బెంగాల్లో చూడొచ్చు. ఇక్కడ రోజుకో హింస, రోజుకో ఘటన. మన ఇళ్లలో అంటే బెంగాల్లో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు చేసుకోవాలంటే పక్కవాడు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ సంబంధించి కూడా లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో కూడా రోహింగ్యాల ద్వారా ఈ బాలాపూర్ కానీ చంద్రాయన్ గుట్ట ఈ పలక్రమ ఏరియాలలో చూసుకుంటే మీరు మొత్తం ఇక్కడ నుంచి అంటే మన హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంతమంది వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఒకవేళ క్యాలిక్యులేటెడ్ గా చూసుకుంటే కనుక లెక్కల ప్రకారం హైదరాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది? ఏమన్నా మనకి అది కూడా ఈసారి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డెడ్ లైన్ కూడా పెట్టారు 2014 డిసెంబర్ 31 వరకు. ఎవరైతే ఉన్నారో దానికంటే ముందు ఈ 3 దేశాల నుంచి అంటే ప్రధానంగా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాకు సంబంధించినటువంటి దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నటువంటి పరిస్థితి. అదే అన్ని మతాలకు సంబంధించిన వారు ఉన్నారు, హిందువులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, ముస్లింలు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి చట్టం కాబట్టి. సో హైదరాబాద్కి సంబంధించి ఎంతవరకు లెక్క తేలే అవకాశం కనిపిస్తుంది? హైదరాబాద్ సంబంధించి అంటే ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా 3 లక్షలు ఉన్నాయని చెప్పారు. కానీ అంతకు 3 జనాలు హైదరాబాద్ లో ఉంటారు. చెరువులు, గుంటలు ఏమి మిగలట్లేదు. వస్తాయి అన్ని కబ్జాలే. వాళ్ళని ఏం ప్రశ్నించేందుకు అవకాశాలు లేవు. ఎక్కడ చూసినా వాళ్ళే హైదరాబాద్ ఈ పాత బస్తీలో ఉంటున్నారు. అంటే అనుమతి లేకుండా వచ్చి ఉండడం ద్వారా అసలైనటువంటి పౌరులు, భారతీయ పౌరులు వాళ్లకు నష్టం జరుగుతూ ఉన్నది. ఆహార ధాన్యాలు కానీ, నీళ్లు కానీ, మిగతా అంశాల విషయంలో అంటే మీరు ఒకటి గమనించండి రాజశేఖర్ గారు, మన ఇంట్లో మనం నలుగురి కోసం వంట చేసుకుంటాం. భోజన టైంకు 8 మంది అయితే అనుకోండి, ఏంటి పరిస్థితి ఇక్కడ? అదే రాష్ట్ర ప్రభుత్వము పలానా ఏరియాలో పలానా వార్డులో 15,000 మంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. దాంట్లో 30,000 మంది కూర్చుంటే ఎట్లా? ఇదే అంశాన్ని అమెరికా లాంటి దేశాలు
అమెరికా లాంటి దేశాలు చట్టాలు తీసుకురాకపోయినా భారతీయులపైన దాడులు చేసి చంపేస్తున్నటువంటి ఘటనలు నిన్నటి వరకు మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో చాలా వరకు ఇక్కడ కొన్ని అంటే మమతా లాంటి నేతలు అంగీకరించినటువంటి పరిస్థితి, కొంతమంది బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజకీయంగానే చూస్తున్నారా? దేశ రక్షణకు సంబంధించి మన భారతీయులకు మీరు అన్నట్లు పూర్తిగా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫుడ్ కొంతవరకు వండుకుంటే అది చాలాంటి పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ ఓటు బ్యాంకు రాజకీయం? ఎస్, మీరు మొన్న మధ్య మన కాంగ్రెస్ నాయకుడు ఒక మైనార్టీ నాయకుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఒకటే కాన్స్టిట్యూన్స్ లో 96,000 నకిలీ ఓట్లు ఉన్నాయని. ఇవన్నీ ఎలా వచ్చాయి? నకిలీ ఓటర్స్ ఎవరు? ఆ ఓటర్తో మీరు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఫిరోజ్ ఖాన్ అనుకుంటాను, నాంపల్లి కాంగ్రెస్ మీద ఫిరోజ్ ఖాన్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాడు. అంటే ఒక నియోజకవర్గంలో 96,000 నకిలీ ఓట్లు అంటే మామూలు మాట కాదు. విజయావకాశాలు ఆ ఓటర్ల మీద అవకాశం ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అంటే మమతా బెనర్జీ కూడా అదే, రోహింగ్యాల ఓట్లతోటి అక్రమ వలసదారులను ఓటర్లుగా మార్చుకొని వాళ్ళ ఓటర్లుగా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ అల్లరి చేస్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు రావణ కష్టంగా మారింది. మీరు చూడండి, ప్రతిరోజు ఏదో ఒక చోట గొడవ జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఆ గొడవ చేసేది? రోహింగ్యా అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ తీసుకువేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే రాజ్యం. అసలైనటువంటి బంగ్లాదేశీలకు అక్కడ న్యాయం లేదు. ప్రభుత్వం కూడా అక్రమ వలసదారులకే వందవలసింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఎస్. ఇంకోటి అంటే భోపాల్ లాంటి దేశంలో భోపాల్ లాంటి దేశంలో నేను సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. సింధీలు ఎవరైతే ఉన్నారో సిఏ అమల్లోతో వారు భోపాల్లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి కొంతమంది సింధీలు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం మనం మాట్లాడగలిసిందే, అంటే ఎవరైతే పాకిస్తాను, బంగ్లాదేశ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వలసలు ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోతే ఇవ్వడం అనేది ఎందుకు స్వాగతించడం లేనటువంటి పరిస్థితి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇక్కడ నుంచి నిరసనలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది అంటే దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి నేపథ్యంలో. సో ఇక్కడ మిగతా పార్టీల నుంచి విపక్షాల నుంచి ఏమైనా ఎదురు దాడి నిరసనలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తూ ఉందా? సో ఎలా ఎదురుపోతుంది కేంద్రం అనేది మనం ఒకసారి మాట్లాడాల్సి వస్తే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఈ అంశం ప్రధానంగా మారుతుంది, ప్రధాన ప్రచారాంశంగా మారుతుంది. ఇటు బీజేపీకి ప్రధానంగా మారుతుంది, అటు విపక్ష పార్టీలకు అంటే ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి, ఈ రెండు కూటమిలకు ఇది ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతుంది. అంటే ఎన్డీఏ కూటమి ఏంటంటే ఎవరైతే శరణార్థులుగా వచ్చిరో అంటే ఆయా దేశాల్లో బాధింపబడి విధిలేని పరిస్థితుల్లో భారతదేశంలోకి వచ్చారో వాళ్ళకు మాత్రమే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే అక్రమంగా చొరబాటి దేశం మీద పడి తింటా ఉన్నారో వాళ్ళను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే దౌర్జన్యాలు చేస్తూ, దౌర్జన్యకరంగా ఉంటూ, దౌర్జన్యాలు పాల్పడుతూ ఎవరైతే ఉంటుందో వాళ్ళని పంపించాల్సిన అవసరం ఉంది. శరణార్థులు వేరు, దౌర్జన్యం వేరు. ఖచ్చితంగా శరణార్థులకు రక్షణ కల్పిస్తాము, వాళ్ళని కాపాడుకుంటామని చెప్తా ఉన్నారు. ఏ దేశమైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, ఇంకే దేశమైనా సరే కాపాడుకుంటామని చెప్తా ఉన్నారు. దీంట్లో అభ్యంతరం ఏంటి ప్రతిపక్షాలకు అనేది అక్కడ అర్థం కావాలి. ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశం ప్రధానంగా పోలీసులలో ప్రణీత్ ఉన్నటువంటి పరిస్థితి అని ఉందని నిన్న వార్తలు మనం చూసినటువంటి పరిస్థితి, దాని గురించి కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆయన జాడ ఉందా లేదా, ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసానికి కారణమైనటువంటి ప్రణీత్ రావుకు సంబంధించి ఆయన ఉన్నారా లేరా, ఎందుకు అదుపులో, వార్తలకు సంబంధించి నిజం అనేది ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అదుపులోకి తీసుకున్నారా లేదా, అదుపులోకి తీసుకున్నారని వార్త వచ్చిన నేపథ్యంలో అసలు ఎక్కడ ఆచూకీ ఎక్కడ అనేది కూడా మనకు ప్రధానంగా ఈరోజు హెడ్లైన్స్ కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏంటి అసలు నిజంగా ఆయన అదుపులోకి తీసుకున్నారా లేదా, పోలీసులు కూడా ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో పోలీసులు బయలుదేరం చేయాల్సిన అవసరం లేదు. ప్రణీత్ రావు అనే డిఎస్పీ చేసినటువంటి వ్యవహారము పూర్తిగా చట్టవిరుద్ధం. వాస్తవం చెప్పాలంటే ఒక నక్సలైట్, ఒక టెర్రరిస్ట్ చేసినటువంటి పని ఆయన చేశారు.
అది నిరూపించడం అంటే ఖచ్చితంగా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టాను. ఎస్ సార్, దేశద్రోహం కింద పోలీస్ దర్యాప్తులో ఉన్నటువంటి కేసు అది చాలా కీలకమైనటువంటి కేసు, దేశద్రోహం కింద వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ రిమాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నిజంగా అరెస్ట్ చేశారు లేదని ఒక ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కేసు నమోదైన తర్వాత ఆయన కూడా నిన్నటి వరకు పోలీస్ ఆఫీసర్, తెలుసు ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడ ఉంటే పోలీసులు కనబడకుండా ఉంటుందని. దర్యాప్తు జరిగినప్పుడు దర్యాప్తు అధికారులకు ఖచ్చితంగా సహకరించారు. ఎవరైనా సరే నేరస్తుడిగా అంటే నేరం మీ మీద మోపబడింది అన్నప్పుడు ఖచ్చితంగా నేను నిర్దోషిని నిరూపించుకోవాలి. ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండి సహకరించాలి. సహకరించుకొని తప్పించుకుంటే ఖచ్చితంగా పోలీసులు ఆయన వేటాడతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇప్పుడు పోలీసులకు ప్రైవసీ ఉన్నాడా లేడా అనేది మీడియా అత్యుత్సాహం మాత్రమే, వాస్తవం చెప్పాలంటే. ఒక చట్టవిరుద్ధమైన కార్యక్రమం అంటే చట్టం పరిధిలో చట్టానికి లోబడి పనిచేసినటువంటి ఉన్న అధికారి ఒకరు. ఆయన అధికారి ఏదో సింగ్ ఆఫీసర్ కాదు ఆయన. డిఎస్పీ అంటే ఒక స్థాయి అధికారి డిపార్ట్మెంట్ లో. ఆ స్థాయి అధికారి ఒక రాజకీయ ప్రలోభాలకు లోబడి విపక్ష పార్టీలకు చెందిన నేతలను టెర్రరిస్టుల కింద ముద్రేసి వాళ్ళ ఫోన్లను ట్యాగ్ చేయించాలంటే అది చాలా పెద్ద నేరం. అట్లాంటి అధికారి దర్యాప్తు విషయంలో మీడియా ఎందుకంటే అత్యుత్సాహం. మీడియా తప్పంటారు అంటే పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిన పోలీసుల నుంచి రాని నేపథ్యంలో మీడియాలో ప్రచురితం అవడం ఒక రకంగా ఆశ్చర్యం అనుకోవచ్చా, లేకపోతే అది కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఇక్కడ మీడియా తప్పని కాదు, మీడియా అత్యుత్సాహం అనేది కొన్ని విషయాల్లో పనిచేయదు. ఎస్, అంటే సాధారణంగా చూసిన అన్ని హెడ్లైన్స్ లో కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పేపర్లో కూడా ప్రధానంగా ఇచ్చారు. సో పోలీసులు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటిది ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2-3 రోజుల్లో? 2-3 లేకపోతే వారం రోజుల తర్వాత వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. పిఎస్సీ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక అధికారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ ఇస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అవసరం అయితే వాళ్ళు చెప్తారు విషయాలు, మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ మనం ముందే ఊహించుకొని మొత్తం రాసేసి ఆయన తుమ్మిండా, ఎన్నిసార్లు తుమ్మిండు, ఎన్ని కూర్చొని కాలున్నాడు, ఆయన ఏ కలర్ ప్యాంట్ వేస్తున్నాడు, ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదంటారు ప్రజల్ని. ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు నేను అనేది. ధోరణి కరెక్ట్ కాదు అంటే కోటి బిడ్డ ఈక చూడడం అన్నది. మీడియా అత్యుత్సాహం చేయకూడదు. కొన్ని విషయాలను కొన్ని దర్యాప్తు అధికారులకు వదిలేయాలి, దర్యాప్తు సంస్థలకు వదిలేయాలి. కొన్ని విషయాలను పట్టించుకోకూడదు. ఆయన తప్పు చేసిందా లేదా అనేది తప్పు చేసిందని చెప్పేసి ఒక అభియోగం వచ్చింది ఆ అధికారి మీద. తప్పు చేసిందా లేదా అనేది దర్యాప్తులో తెలుస్తారు. ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా చెప్తాడు. లేకపోతే 5 ఏళ్ళకైనా ఆ ప్రణీత్ రావు అనే అధికారి డిఎస్పీ వచ్చి తాను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని చెప్తాడు. వీరుంటే తప్పు చేయకపోతే తప్పు చేయలేదు నన్ను వేధించాలని. గతంలో చాలా మంది డిఎస్పీ స్థాయి అధికారులను అరెస్ట్ చేశారు. నాన్ జాస్టిస్ తో అరెస్ట్ చేసి ఒక డిఎస్పీ అంటే 3.5 సంవత్సరాలు ఉంచారు జైల్లో. డీజీపీగా ఉన్నప్పుడు, ఎంఏ భాష డీజీపీగా ఉన్నప్పుడు. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మరిన్ని అంశాలతో మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.